టీనేజ్లో రావాల్సిన మొటిమలు మీ 20s అండ్ 30sలో కూడా వస్తున్నాయా? అయితే అది హార్మోనల్ యాక్నే అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం హార్మోనల్ యాక్నే గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి. నేను డర్మాడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్లో ఫౌండర్ అండ్ చీఫ్ డర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో హార్మోనల్ యాక్నే ఫీచర్స్ ఎలా ఉంటాయి మాట్లాడుకుందామండి. దాని తర్వాత హార్మోనల్ యాక్నే ఎందుకు వస్తుంది, దాని గల కారణాలు ఏంటి మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్లో హార్మోనల్ యాక్నే ఉన్న వాళ్ళు ఎటువంటి టెస్ట్స్ చేయించుకుంటే మంచిది అనే దాని గురించి మాట్లాడుకుందాం. టీనేజ్లో మొటిమలు అనేవి అందరికీ వస్తాయి, అది అందరికీ తెలిసింది. అయితే కొంతమందిలో టీనేజ్లో వచ్చే మొటిమలు అలాగే పెద్దగా అయ్యాక 20s, 30s ఏజ్లో కూడా కంటిన్యూ అవుతుంది. దాన్ని అడల్ట్ యాక్నే అంటారు. కానీ కొంతమందిలో టీనేజ్లో వచ్చిన యాక్నే అక్కడితో ఆగిపోయి తర్వాత ఎటువంటి యాక్నే లేకుండా మళ్ళీ 20sలో 30sలో మళ్ళీ కొత్తగా యాక్నే అనేది స్టార్ట్ అవుతుంది. వీటిని మనం హార్మోనల్ యాక్నే అంటాం. ఈ హార్మోనల్ యాక్నే యూజువలీ మనకు ఫేస్లో లోయర్ భాగంలో మాత్రమే కనపడుతుంది. అంటే జా ఏరియాలో, చిన్ ఈ ఏరియాలో ఎక్కువ కనపడుతుంది. నోస్ అండ్ ఫోరెడ్ పైన హార్మోనల్ యాక్నే అనేది ఎక్కువగా కనపడదు. హార్మోనల్ యాక్నేలో మనకు టీనేజ్ యాక్నేలో లాగా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేవి కనపడవు. మెయిన్లీ మనకు ఇటువంటి పాపులర్ ఆర్ పస్చులర్ యాక్నేనే మనకు కనపడుతుంది. దీనివల్ల మనకు అప్పుడప్పుడు పెయిన్ మినిమల్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం హార్మోనల్ యాక్నేకి గల కారణాల గురించి మాట్లాడుకుందాం. హార్మోనల్ యాక్నే కామన్గా మనకు ఎప్పుడైతే బాడీలో హార్మోన్స్ అనేవి ఎక్కువతాయో దానివల్ల మనకు యాక్నే అనేది వస్తుంది. హార్మోన్స్ అంటే మనకు కామన్గా టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇటువంటి హార్మోన్స్ బ్లడ్లో ఎక్కువ అవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ ఆయిల్ గ్లాండ్స్ పైన పడుతుంది. అండ్ అప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల పింపుల్స్ అనేవి వస్తాయి. దీన్ని మనం హార్మోనల్ యాక్నే అంటాము. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ మనకు హార్మోనల్ యాక్నేకి PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది ఉన్న వాళ్ళలో కామన్గా హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల యాక్నే అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ మీకు కూడా ఇలాగ ఓన్లీ చీక్స్ పైన, జా ఏరియా పైన మొటిమలు ఉంటే అది హార్మోనల్ యాక్నే అవ్వచ్చు. హార్మోనల్ యాక్నే ఉన్న వాళ్ళకు ఓన్లీ పింపుల్స్ కాకుండా వేరే ఫీచర్స్ కూడా కనిపిస్తాయి. అందులో ఫస్ట్ మెయిన్ ఫీచర్ వచ్చేసి వెయిట్ ఫ్లక్చుయేషన్. వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే లాస్ట్ 3 to 6 monthsలో మోర్ దాన్ 10 kgs వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. దాంతోపాటు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి హెయిర్ లాస్ కూడా ఉండొచ్చు. ఈ 3 ఫీచర్స్తో పాటు మీకు ఫేస్ పైన పింపుల్స్ ఉంటే అది హార్మోనల్ యాక్నే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఫీచర్స్ మీకు ఉంటే మీకు PCOS ఉండే అవకాశం ఉంది. సో అది మీరు రూల్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అది ఇక్కడ కనపడుతున్న లిస్ట్లో ఉన్న బ్లడ్ టెస్ట్ మీరు చేయించుకోండి. అవి వచ్చేసి FSH, LH, టెస్టోస్టెరాన్, SHBG అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. వీటితో పాటు అల్ట్రాసౌండ్ అబ్డామన్ అనేది ఒక అల్ట్రాసౌండ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంతో మీకు PCOS ఉందా లేదా కన్ఫర్మ్ అవుతుంది. ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఈ బ్లడ్ టెస్ట్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా కానివ్వండి, అల్ట్రాసౌండ్లో ఏమన్నా పాజిటివ్ సిస్ట్ ఉన్నట్టు ఏమైనా రిపోర్ట్ వచ్చినా కానివ్వండి, ఒక గైనకాలజిస్ట్ని కానీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ PCOS ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. PCOS ట్రీట్మెంట్ తీసుకుంటే పింపుల్స్ ఆర్ మొటిమలు కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా PCOS వల్ల సఫర్ అవుతుంటే వాళ్ళకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ PCOS రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దాని గురించి క్వశ్చన్స్ ఉంటే దాని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దాన్ని అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ.